ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ మదీనా బాషా, సైబర్ సెల్ ఎస్ఐ మధు వెంకటరాజ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు సైబర్ నేరాల నిర్మూలన కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాల వలన కలిగే అనర్థాలను గురించి, భద్రత జాగ్రత్తలపై వివరాలను తెలియజేశారు. ఆధునిక సమాజంలో సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అనర్థాలను గురించి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారి ద్వారా సోషల్ మీడియా అనర్థాల నివారణ కొరకు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆదేశాలపై ఏలూరు జిల్లా వ్యాప్తంగా అభయ రక్షక మహిళా దళాన్ని ఏర్పాటు చేసినట్లు, స్కూళ్ల వద్ద, కాలేజీల వద్ద, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఆకతాయిల వేధింపుల నుండి బాలికలను రక్షించడం కొరకు ప్రతిరోజు కూడా అభయ రక్ష సభ్యులు గస్తీ తిరుగుతున్నారని, ప్రజలు ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు వారి సహాయాన్ని పొందాలి అంటే డైల్ 112కి ఫోన్ చేసి వెంటనే 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు వారి సహాయ సహకారాలు అందుతాయని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, వెంటనే సహాయం అందుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం. ప్రతిరోజు పొద్దున్న లేస్తే నువ్వే కళ్ళు వేసుకోవాలి, ఎవడో ఏడు నువ్వు కళ్ళు వేసుకోవాలా. నేను ఇందాక అడిగాను ఎంతమంది ఒక విధమైన కాన్ఫిడెన్స్ రావాలి, వస్తుంది. ఆ వచ్చిన కాన్ఫిడెన్స్ ని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటున్నావా, చెడుగా ఉపయోగించుకుంటున్నావా? గవర్నమెంట్ కాలేజ్ లేదా గవర్నమెంట్ చూస్తే చాలా ఏదో నారాయణ లేకపోతే ఇంకోటి వేరే ప్రొఫెషనల్ కాలేజ్, వేరే కాలేజ్ అంటే అది పెద్ద ఇది మనం తక్కువ. మీకు తెలుసా, ఒక కాలేజీలో ఒక జూనియర్ లెక్చరర్ అవ్వాలన్నా కూడా మినిమం పీ చేయాలి, కంప్లీట్ చేయాలి, పీజీ చేయాలి. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజ్ అండ్ అదర్ థింగ్స్. డిగ్రీ కాలేజ్లో కానీ, మన యూనివర్సిటీస్లో కానీ, మన ఈ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉండేది ప్రొఫెషనాలిటీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం వాటిని వాడుకోం. మనకేంటంటే తెలుసు, ప్రతి అవైలబుల్గా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. నది పక్కన ఉన్నవాడికి నీళ్ళు విలువ తెలియదు, సముద్రంలో ఉన్నవాడికి వాటర్ విలువ తెలుసు. ఎందుకు? ఎవ్రీవేర్ వాటర్ ఎవ్రీవేర్ వాటర్, వెరీ నో డ్రాప్స్ డ్రింక్. అంటే సముద్రం అంతా నీళ్ళే, ఆ తాగడానికి ఒక గ్లాస్ కూడా పనికిరాదు. ఇది సైబర్ నేరస్తులు ఏం చేస్తారంటే, ఎవరైతే ఇటువంటి తప్పులు చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ ఈజీగా మనీ సంపాదించడానికి అందరూ ప్రయత్నిస్తారు. వీళ్ళని టార్గెట్ చేసుకుని ఎక్కువ మంది లక్షల అమౌంట్ అనేది లాస్ అవుతున్నారు. కొన్ని అమౌంట్ వదిలేయండి. ఇది సోషల్ మీడియా రిలేటెడ్ వచ్చేటప్పటికి చాలామంది అకౌంట్స్ యూజ్ చేస్తారు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఇట్లా మనకు తెలియకుండానే చాలా డేటా అనేది షేర్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఫొటోస్ మార్కింగ్ కానివ్వండి, ఇట్లా బ్లాక్మెయిల్, ఇట్లా మన ఫిజికల్గా కూడా చాలా ట్రబుల్ అవుతుంది. ఇటు ఫైనాన్షియల్గా, ఇటు ఫిజికల్గా.